హాయ్! వెల్కమ్ టు న్యూ వేదిక ఛానల్. ఈరోజు మనం మస్ట్, షుడ్ నాట్, హ్యాడ్ బెటర్, హ్యాడ్ నాట్ బెటర్ కోసం డిస్కస్ చేద్దాం. ఈ వర్డ్స్ అన్ని మనం సెంటెన్సెస్ లో చూద్దాం. ఇక్కడ సెంటెన్స్ లో ఆమె పాడవలెను అంది. ఆమె అంటే షీ వస్తుంది. అలానే వలెను అంటే గనక మస్ట్ అనేది రావాలి. ఇక్కడ పాడడం అంటే ఏంటంటే సింగ్. సో ఆమె పాడవలెను అనే తెలుగు సెంటెన్స్ కి ఇంగ్లీష్ లో షీ మస్ట్ సింగ్ అని మనం చెప్పాల్సి ఉంటుంది. అలాగే నెక్స్ట్ సెంటెన్స్ మస్ట్ గురించి, ఆమె ఈ రోజు వివరించవలెను. ఆమె అంటే షీ అనేది చెప్పాల్సి ఉంటుంది. ఇక్కడ సెంటెన్స్ లాస్ట్ లో వలెను అని చెప్పాం, అంటే దానికి ఇక్కడ మనము మస్ట్ అనేది ఇంగ్లీష్ లో యూజ్ చేయాలి. అలాగే వివరించడం లేదా వివరించు, ఇలాంటి దానికి మనం ఇంగ్లీష్ లో ఎక్స్ప్లెయిన్ అని చెప్తాము. ఈ రోజు అంటే టుడే. సో ఆమె ఈ రోజు వివరించవలెను అనే తెలుగు సెంటెన్స్ కి ఇంగ్లీష్ లో షీ మస్ట్ ఎక్స్ప్లెయిన్ టుడే అనేది చెప్పాలి మనం. నెక్స్ట్ వారు ఈ రోజు వెళ్ళవలెను అంటే వారు అంటే కనుక మనము ఇంగ్లీష్ లో దే అని యూజ్ చేయాలి. అలానే వలెను అని వచ్చింది ఎండింగ్ లో సెంటెన్స్ లో, దానికి మనము మస్ట్ అని రాయాలి. అలానే వెళ్ళడం, వెళ్ళు, ఇలాంటి దానికి గో అని చెప్పాలి. ఈ రోజు అంటే కనుక టుడే, అంటే వారు ఈ రోజు వెళ్ళవలెను. ఇలాంటి తెలుగు సెంటెన్స్ కి మనము దే మస్ట్ గో టుడే. నెక్స్ట్ సెంటెన్స్ ఆ బాలుడు ఇక్కడ నిలబడకూడదు. ఇది షుడ్ నాట్ రిలేటెడ్ సెంటెన్స్. ఫస్ట్ మనం షుడ్ నాట్ కోసం డిస్కస్ చేద్దాము. షుడ్ ఎప్పుడు యూజ్ చేయాలనేది కూడా మనం డిస్కస్ చేద్దాం. ఆ బాలుడు అంటే ది బాయ్. ఇక్కడ సెంటెన్స్ లాస్ట్ లో చూడండి, నిలబడకూడదు అంటే నిలబడడం అంటే స్టాండ్ అని చెప్తాం. అలాగే ఇక్కడ కూడదు, కూడదు అన్నప్పుడు మనము షుడ్ నాట్ యూజ్ చేయాలి. ఓకే, నిలబడడం అంటే గనక స్టాండ్, ఇక్కడ అంటే హియర్, అంటే ఆ బాలుడు ఇక్కడ నిలబడకూడదు అంటే ది బాయ్ షుడ్ నాట్ స్టాండ్ హియర్. అది షుడ్ ఎప్పుడు యూజ్ చేయాలి అంటే గనక నిలబడాలి. జనరల్ గా మనము రూల్స్ కానీ స్ట్రిక్ట్ గా ఏదైనా ఇన్స్ట్రక్ట్ చేయాల్సి వచ్చినప్పుడు మనము షుడ్ అని చెప్తాం. అంటే సెంటెన్స్ లో నిలబడాలి అంటే ఎండింగ్ లీతో వచ్చినప్పుడు అలాంటప్పుడు మనము షుడ్ అనేది ఇంగ్లీష్ లో యూజ్ చేస్తూ ఉంటాం. ఆ బాలుడు ఇక్కడ నిలబడాలి, ది బాయ్ షుడ్ స్టాండ్ హియర్ అని చెప్పొచ్చు. అలానే నిలబడకూడదు అంటే గనక షుడ్ నాట్ అనేది యూజ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ సెంటెన్స్ ఆమె ఇప్పుడు వెళ్ళకూడదు. ఇది షుడ్ నాట్ రిలేటెడ్, ఎందుకంటే ఇక్కడ సెంటెన్స్ లో తెలుగులో కూడదు అని ఉంది, అంటే షుడ్ నాట్. ఆమె అంటే జనరల్ గా ఇంగ్లీష్ లో మనము షీ అని చెప్తాము. ఇప్పుడు అంటే గనక నౌ, షుడ్ నాట్ కూడదు అంటే గనక, అలాగే వెళ్ళడం అంటే గో. అంటే ఆమె ఇప్పుడు వెళ్ళకూడదు అంటే గనక షీ షుడ్ నాట్ గో నౌ. ఇలాంటి ఏదైనా మనం చెప్పాలనుకుంటే, అంటే చేయకూడదు, వెళ్ళకూడదు, తినకూడదు, ఇలాంటివి చెప్పాల్సి వచ్చినప్పుడు మనం షుడ్ నాట్ యూజ్ చేస్తే అంటే. నెక్స్ట్ సెంటెన్స్ నేను ఈ రోజు చదువుట మంచిది. ఇది హ్యాడ్ బెటర్ సెంటెన్స్, అంటే ఎప్పుడు కూడా తెలుగులో ఇక్కడ సెంటెన్స్ ఎండింగ్ లో టా మంచిది అని ఉంది. అలాంటి వర్డ్ ఉంటే గనక తెలుగులో ఎప్పుడైనా మనం మాట్లాడుతున్నప్పుడు నువ్వు చేయటం మంచిది, లేదంటే నువ్వు వెళ్ళటం మంచిది, నువ్వు ఉండటం మంచిది, ఇలా అన్నప్పుడు మనము అక్కడ హ్యాడ్ బెటర్ అనేది సెంటెన్స్ లో ఇంగ్లీష్ లో యూజ్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ చూడండి, నేను అంటున్నాం, నేను అంటే గనక ఐ రావాలి. అలాగే ఇక్కడ సెంటెన్స్ ఎండింగ్ చూసుకోవాలి, టా మంచిది అంటే హ్యాడ్ బెటర్ చెప్పాలి. అలాగే చదవడం అంటే కనుక రీడ్, ఈ రోజు అంటే కనుక మనం ఇంగ్లీష్ లో టుడే అని చెప్తాం. నెక్స్ట్ సెంటెన్స్ కి వెళ్దాం. ఆమె ఇప్పుడు బయలుదేరుట మంచిది. ఇది చూడండి, ఆమె అంటే షీ వస్తుంది. ఇక్కడ కూడా చూడండి టా మంచిది అంటున్నాం, అంటే సెంటెన్స్ ఎండింగ్ లో టా వచ్చి మంచిది అని వచ్చింది. ఇలాంటప్పుడు మనము హ్యాడ్ బెటర్ యూజ్ చేయాలి. నెక్స్ట్ బయలుదేరడం అంటే స్టార్ట్. నెక్స్ట్ ఇప్పుడు అంటే కనుక నౌ. అంటే ఎప్పుడైనా తెలుగు సెంటెన్సెస్ లో మనం మాట్లాడేటప్పుడు కానీ రాసినప్పుడు కానీ టా మంచిది అని వచ్చినప్పుడు ఇంగ్లీష్ లో దానికి మనం హ్యాడ్ బెటర్ అనేది యూజ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ సెంటెన్స్ కి వెళ్దాం. ఈ సెంటెన్స్ లో కూడా మనము ఇంకొక హ్యాడ్ బెటర్ ఎగ్జాంపుల్ గురించి చూద్దాం. ఇక్కడ సెంటెన్స్ లో ఆమె అని వచ్చింది, అంటే షీ వస్తుంది.
ఇక్కడ సెంటెన్స్ ఎండింగ్‌లో టా మంచిది వచ్చింది. అంటే ఈ టా మంచిది అంటే గనుక మనం ఇంగ్లీష్‌లో దానికి హాడ్ బెటర్ యూజ్ చేయాలి. అనుసరించడం అంటే గనుక ఫాలో. నెక్స్ట్ వారిని అంటే గనుక దెమ్. సో, ఆమె వారిని అనుసరించటం మంచిది అన్నప్పుడు మనము షీ హాడ్ బెటర్ ఫాలో దెమ్. జనరల్‌గా మనం తెలుగులో మాట్లాడేటప్పుడు ఇంత స్పష్టమైన తెలుగు మనము ఇప్పుడున్న రోజుల్లో అయితే యూజ్ చేయట్లేదు. సో, మనం జనరల్‌గా ఏమని చెప్తాము, ఆమె వారిని ఫాలో అయితే బావుంటుంది అని చెప్తూ ఉంటాం. అలాంటప్పుడు కూడా మనము ఈ సెంటెన్స్ షీ హాడ్ బెటర్ ఫాలో దెమ్ అనే సెంటెన్స్‌ని మనం యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ ఆమె పరిగెత్తటం మంచిది కాదు. ఇది మంచిది కాదు అంటున్నాను. మంచిది కాదు ఎండింగ్‌లో ఉంది. సో, కాదు అంటే గనక సేము హ్యాడ్ బెటర్‌కి నాట్ యాడ్ అవుతుంది. సో, ఆమె అంటే షీ, మంచిది కాదు అంటే గనక హ్యాడ్ నాట్ బెటర్, పరిగెత్తుట అంటే గనక రన్. అంటే ఆమె పరిగెత్తుట మంచిది కాదు అంటే మనము షీ హ్యాడ్ నాట్ బెటర్ రన్ అనేది చెప్తాం. నెక్స్ట్ సెంటెన్స్ వారు ఇక్కడ నేర్చుకున్నట్ట చాలా మంచిది. ఇక్కడ ఎండింగ్‌లో చాలా మంచిది అని వచ్చింది. అంటే మనము అప్పుడు హ్యాడ్ మచ్ బెటర్ యూజ్ చేయాలి ఇంగ్లీష్ సెంటెన్స్‌లో. ఇక్కడ వారు అంటే దే యూజ్ చేస్తాం. అలాగే నేర్చుకునేటి చాలా మంచిది అంటే గనుక హ్యాడ్ మచ్ బెటర్ అండ్ నేర్చుకోవడం అంటే లెర్న్ ఇక్కడ అంటే హియర్. నౌ నెక్స్ట్ సెంటెన్స్ నేను రాయట చాలా మంచిది. అంటే ఇక్కడ చాలా అనే వర్డ్ వచ్చింది మళ్ళీ. సో నేను అంటే ఐ, చాలా మంచిది అంటే గనక హ్యాడ్ మచ్ బెటర్ అండ్ రాయట అంటే గనక రైట్. థ్యాంక్ యూ. ప్లీజ్ subscribe my Vedika channel. Please share it to your friends and like it. Thank you.